ఆ దశమాధ్యాయంలో ఉన్నాము. ఇక్కడ ప్రకరణమేమో 6. ఉపధాభి శౌచ శౌచ జ్ఞానం అమాత్యానం. తర్వాత మరొకటి ఏమనిపించింది నాకు, మీరు తర్వాత మీ అభిప్రాయం చెప్పండి ఆఫ్టర్ ద సెషన్ ఈజ్ ఓవర్. మనకి ఎక్కువగా టూ మచ్ డిస్కషన్స్ అవసరం లేదనుకుంటే మనం టెక్స్ట్తో సాగిపోవచ్చు. ఎక్కడైతే మనకు డిస్కషన్స్ అవసరమో అక్కడ మనము ఆ, కొంచెం టైం స్పేర్ చేసుకుందాం, తర్వాత మనం మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి దీనికంటే ముందే మీకు కొంచెం బ్రీఫింగ్ లాగా ఇస్తాను. నేను చాలాసార్లు మీకు మీటింగుల్లో అక్కడ చెప్పినట్టుగా వీళ్ళు ఏదైతే ఆ అమాత్య సంపదోపేత అని మనకు చెప్పుకున్నామో, అమాత్య సంపదలు అంటే ఏదైతే మనం మొన్నటి దానిలో మనం మాట్లాడుకున్న బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ క్వాలిఫికేషన్స్ అంతా కూడా ఉన్న వాళ్ళని ఒక లిస్ట్ పెట్టుకోవాలన్నమాట. అంటే ముందుగా నేటివ్ అన్నవాడిని, తర్వాత ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుసుకోవాలనే విషయం కూడా మనం అక్కడ చూసుకున్నాం. అందులోనూ ఆ, అది మొత్తం అయిపోయింది కదా, అయిపోలేదు అనుకుంటా. చూడండి మీరు, నవమాధ్యాయంలో మన ఆ, సర్వం ఉపపన్నం గుణ ప్రాధాన్యాత్ అయిపోయింది. కరెక్ట్, అయిపోలేదు అనుకున్నాను, అయిపోయింది. జానపద తర్వాత మీకు అక్కడ కాలేదు, అందువల్ల ఎస్, ఓన్లీ నవమాధ్యాయంలోనే ఉన్నాం మనం, దశమాధ్యాయానికి రాలేదు. ఎందుచేతనంటే అది ఇంకో 15 నిమిషాలు పడుతుంది అనేదో ఆపేసాం మనం. పేజ్ నంబరు 33 అమ్మా, తీసుకోండి. అంటే ఏదైతే అమాత్యుల క్వాలిటీ మన క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, అమాత్య సంపత్ అనబడేటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం చెప్పుకొని అక్కడ వదిలేసాము. వదిలేసిన తర్వాత మనకి 33వ పేజీలో మూలము ఎందుచేత ఆ, ఎలా తెలుసుకోవాలి అనే దానికి ఉపోద్ఘాతంగా చెప్తున్నాడు. ఏమని? ప్రత్యక్ష పరోక్షానుమేయాహి రాజవృత్తి, స్వయం దృష్టం ప్రత్యక్షం, పరోపదిష్టం పరోక్షం, కర్మసు కృతేనాకృతావేక్షణం అనుమేయం, యోగపద్యాత్తు కర్మణాం అనేకత్వాత్ అనేకస్థత్వాచ్చ దేశకాలాత్యయో మా భూదితి పరోక్షమమాత్యైః కారయేత్ ఇది అమాత్య ఇత్యమాత్య కర్మ ప్రత్యక్ష పరోక్ష అనుమేయ హి రాజవృత్తి. ఈ అనేది నొక్కి చెప్పడం. రాజవృత్తి అంటే రాజు యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, అంటే రాయల్ అఫైర్స్ అని మనం మాట్లాడతాం కదా, రాయల్ అఫైర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ప్రత్యక్షము, పరోక్షము, అనుమేయము అని 3 విధాలుగా ఉంటాయి. అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. స్వయం దృష్టం ప్రత్యక్షం, తన కళ్ళతో సాక్షాత్తు చూసింది ఏదైతే ఉంటుందో అది ప్రత్యక్షం. పర ఉపదిష్టం పరోక్షం, అంటే పరేణ ఎవరి చేతనైనా కూడా చెప్పబడినటువంటిది ఏదైతే ఉంటుందో అది మళ్ళీ అక్కడ మనకు ఆప్తవాక్యము, మన గూఢచారులు ఇత్యాదులు ఉంటుంది. కానీ అదేంది? తానుగా చూడకుండా తెలుసుకొనబడినది, అనుమేయం కాదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనుమేయము పరోపదిష్టము అన్నప్పుడు మనం అనుకున్న ప్రమాణాలు శబ్ద ప్రమాణంకి వెళ్ళాలి కానీ అనుమాన ప్రమాణానికి వెళ్ళకూడదు. కాబట్టి పర ఉపదిష్టం, పరేణ ఉపదిష్టం, అది మనకి పరోక్షం అన్నమాట. అందుచేత అంటే అక్కడ అష్ణో పరం అన్నమాట, కళ్ళకి కనబడనిది, కళ్ళకి దూరంగా ఉండేది, కాబట్టి ఇతరుల ద్వారా తెలుసుకోబడింది. ఇంకా అను కర్మసు కృతేన అకృతావేక్షణం అనుమేయం. ఇంకా మీకు అనుమాన ప్రమాణాన్ని గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, లింగ పరమాషణం. కృతేన అంటే చేసిన పనిని బట్టి, ఆ చేయని దాన్ని గూర్చి ఏదైతే ఒక మనము అనుమీయతే దాన్ని అనుసరించి వెళుతుంది కాబట్టి అది అనుమానం. అంటే మనం కొన్ని ఏదైతే మనకు ఇండికేషన్స్ ఉంటాయో వాటిని బట్టి ఏదైతే ఇన్ఫరెన్స్ అని మనం ఇంగ్లీష్లో ఇన్ఫరెన్స్ అని చెప్తారు. కాబట్టి గెస్, దానికి అభ్యూహ ఇదన్నీ అవసరం, అది అనుమయం అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమిటి, రాజు యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే ఆల్ ద అఫైర్స్ కెనాట్ బి పర్సీవ్డ్ డైరెక్ట్లీ, అన్ని ప్రత్యక్షంగా చూడబడవు. కాబట్టి రాజు యొక్క వ్యవహారాలు అసలు నిజం చెప్పాలంటే మనకి ఒక 25% ఇక్కడ ఉంటాయేమో. ఆ నిజం చెప్పాలంటే 25%
మన అపరోక్షంగా ఇతరుల ద్వారా. నిజం చెప్పాలంటే అనుమాన ప్రమాణము ద్వారానే ఒక 50% ఉంటాయి. అది టోటల్ గెస్ వర్క్, ఊహించుకోవడం అలా ఉంటుంది అనమాట. అందుచే అందుచేత ప్రత్యక్ష పరోక్ష అనుమేయా హి రాజవృత్తి స్వయం దృష్టం ప్రత్యక్షం పరోపదిష్టం పరోక్షం కర్మసు కృతేన అకృత అవేక్షణం అనుమేయం. చేసిన వాటిని బట్టి చేయని వాటిని ఊహించుకోవడం అనేది ఏదైతే ఉందో అది అనుమేయం. అది ఎందుకయ్యా ఇవన్నీ అవసరమయ్యాయి అంటే యౌగపద్యాత్తు కర్మణం, ఆ కర్మల యొక్క ఏమిటి యుగపత్ అనేది ఉంటుంది. యుగపత్ నుంచి వచ్చిందే యోగపత్యము అన్నమాట. యుగపత్ అంటే సైమల్టేనియస్లీ, ఒకేసారి. యుగపత్ అంటే ఒకేసారి, మనం సమాంతరంగా అంటాము, సైమల్టేనియస్లీ. కర్మణాం యోగపద్యాత్తు, పనులన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక్కడే ఇక్కడ కూర్చుంటే అక్కడ మిగతా పనులు ఆగిపోకూడదు. అందువల్ల కర్మలు ఎలా ఒకేసారి ఎన్నో రాయల్ అఫైర్స్ సాధించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పనుల యొక్క యోగపద్యం కారణంగా, అంటే బికాస్ డ్యూ టు ద సైమల్టేనిటీ ఆఫ్ సో మెనీ అఫైర్స్ అండ్ అనేకత్వాత్, అన్ని ఉండడం వల్ల. ఇంకోటి అనేకస్తత్వాచ్చ, అది ఒకే దగ్గర కూర్చొని చేసేటిది కాదు. డిఫరెంట్ ప్లేసెస్ లో జరుగుతూ ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్ లో ఒక్కళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ఈ త్రీ ఫోల్డ్ ఏదైతే ఉంటుందో, ఈ మూడు మార్గాలతోటి పనులు నడుస్తూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్ లో కూడా మనం చూస్తున్నదే, ప్రధానికి సీఎంఓ పిఎంఓ డైరెక్ట్ గా ఉండడు. ఇన్ హిజ్ ఆబ్సెన్స్ ఆల్సో థింగ్స్ విల్ గో ఆన్. అలా వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే టోటల్ మంత్రాంగం ఉంటుంది కాబట్టి. అందువల్లనే ఎందుకట అని చెప్తున్నాడు అనమాట. అమాత్య ఉత్పత్తి ఎందుకు, అమాత్యలు అనే వాళ్ళు ఎందుకు అవసరం అంటే దానికి కారణం చెప్తున్నాడు. అనేకస్తత్వాచ్చ, అనేక చోట్ల జరగాల్సి ఉంటుంది కాబట్టి. దేశకాల అత్యయో మా భూత్ ఇది, దేశము కాలము అత్యయము అంటే అది అతిక్రమించి పోకుండా ఉండడానికి. అంటే వేస్ట్ ఆఫ్ టైము, వేస్ట్ ఆఫ్ అది ప్లేస్, అంటే ఇక వేస్ట్ అంటే దేశం అంటే ఏమవుతుంది, ఈ ప్రదేశం నుంచి ఇంకో దగ్గర పోవాలి అన్నప్పుడు ఈ ప్రదేశం అత్యయము అంటే నిజం చెప్పాలంటే అది ఒక దాటిపోవడం అన్నమాట. కాబట్టి ఇక్కడ దేశము కాలము రెండు కూడా అతిక్రమించకుండా, అంటే దేశ కాలాదులకి ఏమాత్రం అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు సెమినార్స్ లో చూసారు, ఆల్రెడీ చూసిందే. ఇప్పుడు అది ఎలా ఉంటుంది చూడండి, సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేస్తారు, మామూలు ప్రెసిడెంట్ ఎవరో ఆర్గనైజర్ ఒక దగ్గర ఉంటాడు. ఒక ఏ రూము, బి రూము, సి రూము, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఆన్లైన్. సో దిస్ ఇస్ కాల్డ్ యోగపద్యాత్తు కర్మణం. ఇన్ని ఒకేసారి కావాలి కాబట్టి ఆల్ ద థింగ్స్ షుడ్ బి ఫినిష్డ్ ఇన్ 2 days ఆర్ 3 days కాబట్టి. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ అక్కడ అక్కడ జరగడం అనేది మనం ఏదైతే చూస్తున్నామో అది మనకి ఆ యోగపద్యానికి కావలసినటువంటిది. కాబట్టి ఒకటే ప్లేస్, ఈ రూమ్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి చేస్తాము అనడానికి ఉండదు. కాబట్టి ఆ విధంగా దేశకాల అత్యయో మా భూత్ ఇది పరోక్షం అమాత్యై కారయేత్ ఇది అమాత్య కర్మ. తాను రాజు గారి ప్రజెన్స్ మీకు చూస్తూనే ఉంటారు. డిప్యూటీ సీఎం పోతాడు, మళ్ళీ ఇంకొకళ్ళు పోతారు, రిప్రజెంట్ చేస్తారు. అందులోనూ మనకి అంత కూడా అక్కర్లేదు. మీరు రాయల్ మిషనరీ ఉంటే ఎవరైతే ఒక రాయబారి విదేశానికి వెళతాడో, విదేశాంగ శాఖ మంత్రి అంటాము కదా. నిజం చెప్పాలంటే విదేశాంగ వ్యవహారాల్లో వాళ్ళ యొక్క వాక్చాతుర్యం బట్టి, అన్నిటిని బట్టి వాళ్లకు క్రెడిట్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఒక రాయబారిగా వెళ్ళిన వ్యక్తి మాట్లాడే ప్రతి మాట అది రాజవాక్యం అవుతుంది. కానీ అందుకే ఏమంటారు, ఐఆమ్ రిప్రజెంటింగ్ ఇండియా, ఐఆమ్ రిప్రజెంటింగ్ ఇండియా, ప్రాతినిధ్యము అని మనకు అక్కడ చెప్తూనే ఉంటారు. కాబట్టి ఏమిటి, అది రాజు మాటగానే వస్తుంది కానీ రాయబారి చెప్పి వెళ్ళాడు అన్నట్టుగా ఉండదు. కాబట్టి ఇలాంటి ఈ వ్యవస్థ కోసమనే ఈ పరోక్షమైన వాటిని ఏదైతే రాజు దేనిలో అయితే ప్రత్యక్షంగా పాల్గొనలేడో, బాస్, రాజు అంటే ఇక్కడ మొత్తంగా అన్నిటికీ అధినాయకుడు అనమాట. ఏ ఏ కంపెనీకైనా ఏ ఆఫీస్కైనా అధినాయకుడు దేనికైతే సాక్షాత్తు అంటే తాను స్వయంగా అక్కడ ఉపస్థితి కాలేడో అలాంటి సమయంలో
అమాత్యుల చేత, అంటే వాళ్ళందరూ కూడా ఈ రాజప్రాతినిధ్యంలో వాళ్ళ చేత చేయించాలి. ఇది అమాత్య కర్మ. ఇది అమాత్యుల యొక్క వ్యవహారము, ఇది అమాత్యుల కర్తవ్యము. అందుచేత అమాత్యులు ఉండాలి. అసలు అమాత్యులు అనేవాళ్ళు ఎందుకయ్యా అంటే, రాజు అన్ని చోట్లకి వెళ్ళలేడు కాబట్టి పనులు ఎన్నో ఉంటాయి, ఎన్ని చోట్లనో ఉంటాయి. వీటన్నింటికి కూడా ఒక వ్యక్తి చేయలేడు. ఇంకా దీనికి అంటాడు కూడా, సహాయ సాధ్యం రాజత్వం చక్రమేకం నవర్తతే అని ఇక్కడ ఇంతకు ముందే చెప్పుకుంటాడు, లేదా ముందు వస్తుందో. అంటే సహాయ సాధ్యం రాజత్వం చక్రమేకం నవర్తతే. ఎప్పుడు ఒంటి చక్రం ఒక రథాన్ని లాగలేదు కాబట్టి సహాయం అనేది సహాయ సాధ్యం. కాబట్టి రాజుకు సహాయకులు ఉండాలి. వాళ్ళు అందుకే తస్మాత్ కుర్వేత సచివాన్ అంటాడు అన్నమాట. సచివాన్ సచివులను నియమించి తేషాంచ శృణుయాత్మతం అంటాడనమాట. వాళ్ళ యొక్క అభిప్రాయాలని వినాలి. ఉట్టిగా అపాయింట్ చేసి ఊరుకోవడం కాదు. మనం చూస్తూ ఉంటాం, అపాయింట్ నేమ్ సేక్ ఉంటుంది, వాళ్ళకి పవర్స్ ఉండవు. అలా కాదు, వాళ్ళ అభిప్రాయాలని కూడా సేకరించాలి, వాళ్ళ అభిప్రాయాలను మన్నించాలి. ఇది అమాత్య కర్మ. ఇక్కడ మంత్రి అమాత్య ఉత్పత్తి అనేది నెక్స్ట్ ఎందుకు చెప్పబోతున్నాడు అంటే, దానికి ముందు పరీక్షలు ఉన్నాయి. అమాత్య సంపత్తి మాత్రం ఇక్కడ చెప్పాడు, అమాత్య ఉత్పత్తి నెక్స్ట్ చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మంత్రి దానికి కావాల్సింది ఏదైతే ఉందో అది కూడా ముందు చెప్పబోతాడు. కాబట్టి ఇప్పుడు పురోహితుడు అమాత్య లక్షణాలు, అమాత్య సంపదలో ఉన్నవన్నీ ఉండి ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నవాడే పురోహితుడు అని ముందు మనకి ఇక్కడ పురోహితుడు చెప్తున్నాడు. కానీ ప్రధాన అమాత్యుడు ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ మనకు చెప్పబోతాడు. ప్రధాన అమాత్యుడు అంటే మనం మాట్లాడుకున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. మన సాంప్రతం అంటే ప్రస్తుత కాలంలో ఏదైతే మనం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ఈ అమాత్య లక్షణాలన్నీ ఉన్నవాళ్ళని చేయాలనేది అది మనకు నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాడు. ఇప్పుడు ఓన్లీ అమాత్యులకు ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు మాత్రం చెప్పాడనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు పురోహితునికి? పురోహితం ఉదితోదిత కులశీలం షడంగే వేదే దైవే నిమిత్తే దండనీత్యాంచ అభివినీతం అపదాం దైవ మానుషీణాం అథర్వభిరుపాయైశ్చ ప్రతికర్తారం కుర్వీత తమాచార్యం శిష్య పితరం పుత్రో భృత్య స్వామినవివచ అనువర్తేత. ఇక్కడ పురోహితుడు ఎలాంటి వాడై ఉండాలి అని అంటే, జస్ట్ మినిట్ అండి, 1 minute. అద్వైత్ ఒక్క నిమిషం. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ ఎట్లా వచ్చింది? అమ్మ నాన్న కాల్ వచ్చింది, ఎందుకంటే కాల్ ఉంది యాక్చువల్గా. సో నాన్న టో ట్రక్ కాల్ చేసి అమ్మ. సో యాక్చువల్లీ నాన్న వస్తాడేమో, మధ్యలో బ్రేక్ ఇచ్చింది, ఇక అక్కర్లేదు. ఓకే ఓకేనండి. అమ్మయ్య, స్మాల్ డిస్టర్బెన్స్. సో అందువల్ల ఉదిత డబుల్ వాడాడు. పురోహితం ఉదిత కులశీలం. ఆ కులము శీలము అంటే ఏమిటి అంటే, ఉదిత కులశీలం అంటే మామూలుగా ఇక్కడ అభిజాత ఇత్యాదులు అవన్నీ వచ్చాయి, కానీ ఆ ఉత్తమ కులము అనేది ఎలాగూ ఉంది, అలా ఉంటూ ఉండగా ఇప్పుడు ఉత్తమ కులం ఇత్యాదులు సాంప్రతము అంటే మనం ఏమంటాము, ప్రాసంగికంలో అంటే ఆధునిక కాలంలో ఇవన్నీ మనం చెప్పడానికి కాదు. ఇది మనము ప్రాచీన రాజనీతి శాస్త్రం చదువుతున్నాం కాబట్టి అది మాత్రం మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఉదిత కులశీలం అంటే మామూలుగా ఉత్తమ కులంలో జన్మించిన వాడై ఉండాలి. పరంపరగా అంటే మామూలుగా హెరిడిటీ జీనియాలజీ అని మనం చెప్తుంటాం కదా, అంటే ఆ వంశంలో వారసత్వంగా ఇంకా 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 మంచి వారసత్వంతో వచ్చిన వాళ్ళే ఉండాలి. అంటే మనం అంటారు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, పేషెంట్గా వెళ్ళినా, మీ దాని ఎవరికన్నా మీకు మీ రిలేటివ్స్లో కానీ మీ పేరెంట్స్లో కానీ ఇది ఉందా అది ఉందా అంటారు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఎవరికైనా ఉండిందా అండి అంటారు. సో దట్ మీన్స్ యాక్చువల్గా
ఈ బర్త్ ఇవన్నీ ఎందుకు తీసుకుంటారు అంటే మీకు శారీరక మానసిక ఫిట్నెస్ అనేది ఏదైతే ఉంటుందో అది వారసత్వంగా తప్పకుండా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తారు. అంటే నేను చెప్తాను కదా, మనం రిజర్వేషన్స్ ఇత్యాదులు లేని కాలంలో, ఆ రోజుల్లో ప్యూర్లీ కేవలము మెరిటే ప్రధానంగా తీసుకున్న కాలంలో ఇవన్నీ కూడా చూసేవాళ్ళు. ఆ రోజుల్లో అది అవసరము. ఇది ఎప్పటి మాట, మనము క్రీస్తు పూర్వం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చెప్తున్న మాట అన్నమాట. అందువల్ల ఇక్కడ ఉదిత కులశీలం అంటే పరంపరగా చాలా మంచి ఉత్తమంగా ఉన్నటువంటి వంశంలో ఉన్నవాడు. దాన్ని బట్టి ఏమవుతుంది, ఆ వంశం నుంచి వచ్చిన వాడు కాబట్టి ఇతనిలో కూడా అది ఉంటుంది, అంటే బ్రాటప్ లో కూడా ఉంటుంది. అలా ఉండడమే గాక షడంగే వేదే అంటే వేదము, ప్రతి వేదానికి దానికి సంబంధించినటువంటి వేదాంగాలు ఉంటాయి. శిక్ష, వ్యాకరణం ఇవన్నీ మీరు చదువుకున్నారు కదా. ప్రతి వేదం, ఎందుకంటే వేదానికి ప్రాతిశాఖ్యాలు అనేవి కూడా ఉంటాయి. ఒక వేదము ఏ సందర్భంలో ఏం చెప్పింది, ఎందుకంటే మీరు ఊరికే కొంచెం చదువుకున్నారు కదా వేదం. సాధారణంగా ఒక చోట ఇంద్రపదం వచ్చిందంటే ఆ ఇంద్రపదం అనేది దేనికి దేనికి వర్తిస్తుంది, ఎందుకంటే అక్కడ ప్రతి ఇంద్ర అనేది ఒక ఇది అనేది ఐశ్వర్య అనే దానికి అర్థం. కాబట్టి ఇంద్ర అంటే ఓ రాజు అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు అది అందరికీ, అంటే అదర్ దాన్ దేవేంద్ర ఆల్సో అది అన్వయిస్తుంది. కాబట్టి ఇక్కడ వేదాంగాలు, వేదము వేదానికి సంబంధించిన అంగాలలో నిష్ణాతుడై ఉండి దైవే నిమిత్తే, ఇక్కడ దైవంలోనూ నిమిత్తంలోనూ, అంటే మామూలుగా దైవము అంటే దివ్యమైనటువంటి, అంటే మామూలుగా ఆ మీకు ఏదైతే సెలెస్టియల్ అని మనం అంటాం కదా, అది దైవం అన్నమాట. అంటే మనకి ఇప్పుడు పామిస్ట్రీ అంటాము. పామిస్ట్రీ అంటే మీకు హస్తరేఖలు చూసి చెప్పేది. ఆస్ట్రాలజీ అన్నప్పుడు ఆ ఖగోళ శాస్త్రం ఏదైతే ఉంటుందో అది దివ్యము. అంటే నక్షత్రాది గణన, అసలు ఎక్కడో మనం ఇహలోకంలో భూలోకంలో ఉంటాము. ఈ భూలోకానికి ఈ రోజుల్లో అయితే చంద్రమండలానికి వెళుతున్నారు, వస్తున్నారు, దాని కనెక్షన్ మనకు తెలుస్తోంది. ఏదో సాటిలైట్ ఈ రోజుల్లో ఇప్పుడు అంతా నమ్మదగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు ఎలా ఉండేది అంటే, ఇప్పుడు ఆ నక్షత్ర గణన, అసలు నక్షత్రాల చలనాన్ని కూడా తెలుసుకుని దాన్ని బట్టి ఋతువులు, దాన్ని బట్టి కాలాలు నిర్ణయించగలిగినటువంటి మహానుభావులు ఈనాడు ఉన్నారు. మనకి మన చుట్టుపట్ల ఉన్నారా లేదా అనేది అనవసరం, బట్ ఉన్నారు. అందువల్ల దైవే అంటే దివ్యమైనటువంటి జ్ఞానము కలిగి ఉండి నిమిత్తము, నిమిత్తం అంటే శకునాలు అన్నమాట. మనం మామూలుగా శకునాలు మూఢనమ్మకాలు అని ఇత్యాదులు కొట్టేస్తారు. అలా కాదు, దానికి శకునం అంటే కుడి కన్ను ఎదరడము ఇత్యాదులు ఇది పక్కన పెడితే, ఎందుకంటే దానికి వ్యాధి కూడా కారణం కావచ్చు. కానీ మామూలుగా ఈ అర్థశాస్త్రంలో కౌటిల్యుడే చెప్తాడు, ఎవరెవరు శకునాలను చూసి ఎలా ప్రవర్తించారు అనేది ఇంకా ముందు లాస్ట్ లో వస్తుంది చాప్టర్స్ లో. అంటే ఆ పక్షి వృతాలు ఉంటాయి, ఆ పక్షుల అరుపులను బట్టి, తర్వాత ఏదో ఫలానాది అరుస్తూ ఉంటే పోకూడదని, ఫలానాది ఉంటే ఏదో బంధువులు వస్తారని, ఇవన్నీ కూడా మనందరికీ కూడా కొంచెము అనుభవంలో ఉన్నటువంటి విషయాలే. అందువల్ల మనకేదో గుడ్ల గుబల అంటే దాని అరుపులు మంచివి కావని. సో ఈ విధంగా నక్క కూతలు ఇవన్నీ మనము మహాభారతంలో చెప్తారు కదా. దుర్యోధనుడు జన్మించినప్పుడు నక్క అది కూతలాగా వాడి గొంతు వినిపించింది. అందువల్ల ఏమయ్యింది, అతన్ని అసలు ఎక్కడో బయట త్యజించి రావాలన్నారని, ఇదంతా కూడా మనకు అందులో వస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏదైతే తెలుసో దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ శకున శాస్త్రాన్ని నిమిత్త శాస్త్రము అంటారనమాట. అంటే ఇది దేనికి నిమిత్తం అవుతుంది, ఇది ఈ ఋతము దేనికి కారణం అవుతుంది, అందువల్ల దాన్ని శకునాలని అంటారనమాట. ఆ తర్వాత ఇవైతే మామూలుగా పురోహితుడికి ఉండాల్సినవి. కానీ దండనీత్యాంచ అభివినీతం అంటే మామూలుగా పురోహితుడు రాజాస్థానంలోని పురోహితుడికి, ఇప్పుడు మనం చూడండి, ఆలయంలో అర్చన కోసం నియమించబడినటువంటి పురోహితునికి రాజాస్థానంలో ఉన్నటువంటి పురోహితునికి ఏదైతే తేడా ఉందో అది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇది ఎక్కడ కూడా మనకు మామూలుగా రాదు. కానీ మీరు గనక ఒకసారి స్మరించుకుంటే గనక
మనకు ఇప్పుడు ధౌమ్యుడు ఇత్యాదులు మహర్షులు అక్కడ ఉన్నప్పుడు, తర్వాత ఈ దేనిలో మా రామాయణంలో వశిష్ఠాదులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి దండనీతి విషయంలో కూడా ఉంది అని మీరు కనుక కొంచెం ఆ అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. అంటే ఏమిటి, రాజాస్థానంలో ఉండేటువంటి పురోహితుడికి దండనీతి అంటే రాజనీతి శాస్త్రంలో కూడా ప్రవేశం ఉండాలి. ఉంటేనే రాజుకి ముహూర్తాధికము చూడడము అవన్నీ ఉంటూ ఉండగా కూడా మిగతావి కూడా అబ్జర్వ్ చేసే శక్తి అతనిలో ఉండాలి. కాబట్టి పురోహితునికి అడిషనల్ క్వాలిఫికేషన్ దండనీతి కూడా తెలిసి ఉండాలి. తర్వాత మళ్ళీ దైవే నిమిత్తం చెప్పాడు, మళ్ళీ దాన్ని ఇంకా మళ్ళీ ఉట్టంకిస్తున్నాడు. ఆపదాం దైవమానుషీణం అథర్వభి ఉపాయేశ్చ ప్రతికర్తారం కుర్వీత. అయితే మామూలుగా ఎలాంటి శక్తిమంతుడై ఉండాలి అంటే, ఇప్పుడు దైవ మానుషీణం ఆపదాం అంటే మనము దైవీ విపత్తులు, మనం క్రైసిస్ మేనేజ్మెంట్ అని అంటూ ఉంటాం. నిజం చెప్పాలంటే దైవీ విపత్తులు ఏవైతే కలామిటీస్ అని అంటామో, ఏవైతే మనకు తెలియనటువంటి ఆపదలు ఉంటాయో, అనావృష్టి ఆవృష్టి అని ఉంటారు కదా, అతివృష్టి అనావృష్టి ఇత్యాదులు, ఇదంతా కూడా దైవీ విపత్తులు. అంటే ఆ దైవీ విపత్తులకు ప్రతీకారం చేయగలిగిన శక్తి ఉండాలి. అండ్ మానుషీణం అంటే ఈ అభిచార మంత్రాలు, అభిచారం అంటే మనకి దుష్ట ప్రయోగాలు ఉంటాయి కదా, ఈ రోజుల్లో కూడా బాణావతి ఇత్యాదులు అవన్నీ అంటూ ఉంటారు. దృష్టి దోషాలు ఇలాంటివి ఏవైతే మనుషుల ద్వారా చేతబడి అంటాం కదా మనం సింపుల్ గా. సో చేతబడి ఇత్యాదులు చేసిన వాళ్ళు ఉంటే దానికి కూడా ప్రతిక్రియ చేయగలిగే అభిచార మంత్రవేత్త అయిన, అభిచార మంత్రాలు వేరుగా ఉంటాయి. మామూలుగా మా యజ్ఞయాగాదులకు సంబంధించిన మంత్రాలు వేరే ఉంటాయి, అభిచార మంత్రాలు వేరే ఉంటాయి. మంత్రం అనేది మనం విశ్వసించినప్పుడు ఆ మంత్రాలకు ఎటు అయినా అంటే మంచిని కలిగించే శక్తి ఎలా ఉంటుందో చెడును తొలగించే శక్తి కూడా ఉంటుంది. మంత్రం అనేది మననాత్ మంత్ర అని, అది నిజం చెప్పాలంటే మంత్రాన్ని గూర్చి మీకందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నాకంటే మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. బట్ దానికి ఏమిటి అంటే ఒక విల్ పవర్ అనేది జోడించబడి ఉంటుంది అన్నమాట. అందువల్లనే అంత నిష్ఠగా ఆ మంత్రాన్ని అంత చక్కగా దాని యొక్క పవిత్రతను, అంటే సాధారణంగా మనం చూసినట్టయితే మంచి ఒక పయస్ క్యారెక్టర్ ఉంటేనే మంత్రమైన వరమైన శాపమైన పనిచేస్తుంది. కాబట్టి మెయిన్ ఏమిటంటే ఆ రైటియస్నెస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అది ప్రతికర్తారం కుర్వేత, ఇవన్నిటికీ ప్రతిక్రియ చేసే అతన్ని మంత్రిగా పురోహితునిగా నియమించాలి. అంత మాత్రం చేత సరిపో తం అంటే తం పురోహితం ఆచార్యం శిష్య పితరం పుత్ర భృత్య స్వామినం ఇవ చ అనువర్తేత. అతన్ని ఎలా అంటే ఈ రోజులకి మళ్ళీ మనం ఏం మాట్లాడడానికి లేదు, కానీ మామూలుగా శిష్యుడు ఆచార్యుణ్ణి అనుసరించినట్టుగా ఇవన్నీ కూడా తండ్రిని కుమారుడు అనుసరించినట్లుగా, భృత్యుడు తన స్వామిని అనుసరించినట్లుగా అనుసరించాలి. రాజుకి పురోహితుడు అంటే ఎలా అంటే కుమారుడికి తండ్రి ఎలాగో అలాగా, అదే విధంగా ఆచార్యుడికి శిష్యుడు ఎలాగో అలాగా, తర్వాత సేవకుడు స్వామి. ఇక్కడ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. అది కన్క్లూడింగ్ శ్లోకం. బ్రాహ్మణే నైధితం క్షత్రం మంత్రి మంత్రాభిమంత్రితం జయత్యజితమత్యంతం శాస్త్రానుగమ శస్త్రితం. ఇక్కడ ఎలా మాట్లాడాడు చూడండి. బ్రాహ్మణేన ఏధితం క్షత్రం, ఇక్కడ మనకి ఇదం బ్రాహ్మం ఇదం క్షత్రం అని మాట్లాడుతూ ఉంటారు. బ్రాహ్మణేన అంటే అంటే అన్ని కలిగినటువంటి పురోహితుని చేత, అంటే బ్రహ్మ జ్ఞానము చేత. అసలు బ్రహ్మ హలో, కొంచెం కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది అక్కడ. సరే ఓకే, చిన్న చిన్న అవుతూ ఉంటాయి. సరే ఓకే. అందువల్ల బ్రాహ్మణేన ఏధితం క్షత్రం మంత్ర అభిమంత్రితం
జయతి అజితం అత్యంతం శాస్త్రానుగమ శస్త్రితం. ఏధ అంటే వృద్ధౌ, మీరు వ్యాకరణం చదువుకున్నారు కదా. బ్రాహ్మణేన ఏజితం క్షత్రం. క్షత్రం అనేది అయితే ఉందో, క్షత్రం నుంచి వచ్చిందే క్షత్రం. ఆ క్షత్రం ఏదైతే ఉందో అంటే క్షత్రియ శక్తి ఏదైతే ఉందో దానికి ఏమిటి అంటే ఈ బ్రాహ్మణ శక్తి అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానము. అంటే ఒక మంచి విద్వాంసుడైనటువంటి ఆ పురోహితుని బ్రహ్మశక్తి. బ్రహ్మాస్త్రం అంటే ఇంకా అంతే కదా. అందువల్ల ఆ బ్రాహ్మణుని చేత అంటే వేదము చేత బ్రాహ్మణుని చేత ఏ క్షత్రియ బలము తేజస్సు అది వృద్ధి పొందింపబడుతుందో అది ఇంకా ఏమిటి? ఆ క్షత్రం ఏదైతే ఉందో ఆ క్షత్రియ శక్తి ఇంకా ఎలా అవుతుంది? మంత్ర అభిమంత్రితం. చూడండి ఎంత మంచి శబ్దజాలము ఆయన. మంత్రము చేత అభిమంత్రించబడింది. అభిమంత్రించబడింది అంటే దాన్ని మనకి పునీతం చేయబడింది, అభిమంత్రం అంటాం కదా మనం. కాబట్టి మంత్రము చేత అది ఇంకా శక్తిమంతం చేయబడి, ఇక్కడ బ్రాహ్మణుడు ఏదైతే ఉన్నాడో బ్రాహ్మణుని చేత అంటే మంత్రి పురోహితుల యొక్క ప్రాధాన్యాన్ని చెప్తున్నాడు. ఏమని? ఇలాంటి ఒక వేదవేత్త అయినటువంటి ఒక బ్రాహ్మీ శక్తి కలిగినటువంటి పురోహితుని చేత ఉద్దీపింపజేయబడినటువంటి క్షాత్రము క్షత్రియ తేజస్సు మంత్రి యొక్క మంత్రము చేత, మంత్రమనే మంత్రి యొక్క మంత్రాలోచన చేత అభిమంత్రితం. అది గనక మంత్రించబడితే అంటే దాన్ని ఆ ప్రయోగము చేత ఏమవుతుంది? అది అజితం అత్యంతం అజితం అపి జయతి. అసలు కొరుకుడు పడనిది అంటే దుస్సాధ్యమైంది అనుకున్నటువంటి విజయాన్ని కూడా అది సాధించి పెడుతుంది. అజితం అత్యంతం అజితం, అసలు జయించ సాధ్యం కాని దాన్ని కూడా అది ఇంకా ఏమిటో చెప్పాడు? శాస్త్రానుగమ శస్త్రితం. ఎప్పుడైతే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? శాస్త్రం అనేది ఉండాలి అక్కడ. శాస్త్ర అనుగమ శస్త్రితం, అది శస్త్రితం అవుతుంది. దానికి శస్త్రం ఏంటయ్యా అంటే శాస్త్ర జ్ఞానమే శస్త్రము. ఒక పురోహితుడి యొక్క మంత్రశక్తి కావాలన్నా దండనీతి చదివి ఉండాలన్నాడు. అదే విధంగా మంత్రి యొక్క మంత్రాలోచన కావాలన్నా ఎలాంటిదై ఉండాలి? శాస్త్రానుగమము. ఆ శాస్త్రంలో ప్రావీణ్యాన్ని కలిగి ఉంటే అది శస్త్రంగా పనిచేస్తుంది. కాబట్టి శాస్త్రానుగమ శస్త్రితం భూత్వా అత్యంతం అజితమపి జయతి. అది ఎలా అవుతుంది అంటే అంటే ఉత్తమమైన పురోహితుడు ఉత్తమమైన మంత్రి ఈ ఇద్దరు ఉన్నారంటే సూర్య చంద్రుల ఏ విధంగా ఈ లోకాన్ని మొత్తంగా కూడా రంజింపజేస్తారో, స్వాధీనంలో చేసుకుంటారో, అంధకారాన్ని పారదోలుతారో, ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి మంత్రి పురోహితులు ఇద్దరూ కలిసి వాళ్ళ ఇద్దరి శక్తి వల్ల దానితో పాటు చక్కని శాస్త్రం అనేది ఏదైతే ఉంటుందో ఈ మూడింటి కలయిక అదే ఒక ఆయుధంగా, అలా అపరాజిత ఆయుధంగా బయలుదేరి విజయాన్ని చేకూరుస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ చాప్టరు అందుకే చాలా ఇంపార్టెంట్. నేను అప్పుడే అనుకున్నాను ఇది చాలా టైం పడుతుందని అక్కడ ఆపేశాను, అందువల్ల ఇంతసేపు పట్టింది అనమాట. ఇప్పుడు మనము ఈ ఉపధాభి శౌచం శౌచ జ్ఞానం అమాత్యానాం. ఉపధ, ఇక్కడ ఉపధ అంటే మామూలుగా ఒక రహస్య పరీక్ష. ఉపధ అనేది ఏమిటి అంటే రహస్య పరీక్ష. అది ఎలా రహస్యంగా చేయాలి అనేది ఇతను కొన్ని పద్ధతులు చెప్తున్నాడు. 4 విధాలైనటువంటి పద్ధతులు సూచించాడు ఆచార్య కౌటిల్యుడు. సూచించిన తర్వాత చెప్పిన తర్వాత యాజ్ యూజువల్ గానే అంటే ముందే కొంచెం చెప్పాలన్నాను కదా మీకు, ఎప్పట్లాగానే ఏమన్నాడంటే ఇదైతే ఆచార్య మతము, కానీ మామూలుగా అయితే ఇతరమైన పద్ధతిలో కూడా సాధించుకోవాలి ఇది అని కూడా చివరికి మనకు కన్క్లూజన్ లో చెప్తాడు. అది ఏమిటట ఎలాగట అంటే ఇక్కడ చెప్తున్నాడు.
మంత్రి పురోహిత సఖః సామాన్యేషు అధికరణేషు స్థాపయిత్వా మాత్యాన్ ఉపధాభిః శౌచయేత్. ఇక్కడ మంత్రి పురోహిత సఖః అంటే మంత్రి పురోహిత యుక్త అని అర్థము. సఖః మామూలుగా సఖి అనే శబ్దము సమాసంలో టచ్ అదే అకారాంతం అయిపోతుంది. కాబట్టి మంత్రి పురోహితులతో కూడి, మంత్రి పురోహితులు సఖులుగా, సఖులుగా అంటే ఏమిటి, సహాయకులుగా, అసిస్టెంట్ కంపెనీ అన్నమాట. కాబట్టి మంత్రి పురోహితులతో కూడి ఏం చెయ్యాలి ఇక్కడ, సామాన్యేషు అధికరణేషు స్థాపయిత్వా అమాత్యాన్ ఉపధాభి శౌచేత్. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే, నిజం చెప్పాలంటే ఇదివరకు కూడా మీకు సమకాలీన సమయం యొక్క ప్రాసంగికత చెప్పేటప్పుడు చెప్పాను. ఈ అమాత్య సంపదోపేత అని మనం ఏదైతే అనుకున్నామో, ఏదో మనము ఎమ్మెల్యేలకు వాళ్ళకు టికెట్లు ఇచ్చిన తర్వాత, వాళ్ళు గెలిచి వచ్చిన తర్వాత అనేదైతే ఉందో, అంటే మామూలుగా అలా ఇప్పుడేమో ఎలక్టెడ్, అప్పుడు సెలెక్టెడ్ చూసుకునేవాళ్ళు అనమాట, సర్వే చేసి. ఎందుకంటే అది ఇది కాదు కదా, మన డెమోక్రసీ కదా, ఇప్పుడు అది డెమోక్రసీ కాదు కదా. అందువలన రాచరిక వ్యవస్థ కాబట్టి వాళ్ళు రాచరిక వ్యవస్థలో సెలక్షన్ ఉంటుంది, ఈ ప్రజా దీనిలో ఎలక్షన్ ఏదో ఉంటుంది. కాబట్టి రాచరిక వ్యవస్థ కాబట్టి మిగతా ఇక్కడ ఆధునిక కాలంలోది నాకు తెలియదు. అక్కడ ఏం చేశారు, ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. ఏది, అమాత్య సంపదోపేతుల్ని అందరినీ తీసుకున్నారు. తీసుకుని ఏం చేశారు, మన జనరల్ గా జస్ట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అంటే కొన్ని ఎక్కడైతే సాదృశ్యం సంభవమో అలాంటి సాదృశ్యాన్ని ఇస్తాను. అన్నింటికీ సాదృశ్యం కుదరదు యథాతథంగా, కానీ ఎక్కడైతే ఉందో ఫర్ అవర్ జనరల్ అండర్స్టాండింగ్, ఇట్స్ నాట్ సిద్ధాంతం చేయను నేను, కానీ జనరల్ అండర్స్టాండింగ్ కోసం కొన్ని మార్గాలు చూపిస్తానన్నమాట. అందువల్ల ఇక్కడ మనకి ఎప్పుడైతే మనము ఈ రోజుల్లో కూడా మీకు తెలుసు, మొట్టమొదటగా ఓన్లీ ఎమ్మెల్యే సెలెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి అందరు ఎమ్మెల్యేలు ఉంటారు శాసనసభల్లో, వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా మంత్రి పదవులు, మంత్రి పదవి, అమాత్య పదవి, సహాయ అమాత్యులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏమి ఇయ్యరు. ఎందుకంటే మనకి ఏదైతే సచివులు అంటున్నారో సహాయ మంత్రి అని అంటున్నారు ఈ రోజుల్లో. మామూలు వాళ్ళని మంత్రి అనేది అయితే క్యాబినెట్ లో ఉంటారో మంత్రి అంటారు. అందుకే పెద్ద ఎక్కువ అవసరం లేకుండా ఇప్పుడు 10 మంది 15 మంది అని అంటున్నారు కదా. ఆ విధంగా మిగతా వాళ్ళందరూ కూడా వివిధ మీరన్న కార్పొరేటర్లు, చైర్పర్సన్స్ ఇత్యాదులది వేరనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము బిఫోర్ అలొకేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఏదైతే అంటే ఈ శాఖకి ఇతను మంత్రి అనే నిర్ణయానికి ముందుగా ఏం చేయాలి, సామాన్యేషు అధికరణేషు, మొట్టమొదటగా అందరికీ కూడా సామాన్యమైన అంటే జనరల్ పర్టికులర్ సాధికారమైనటువంటిది కాకుండా మామూలుగా ఏదో ఒక ఆఫీసులో అంటే వచ్చినప్పుడు ఏదో వస్తూ పోతూ ఉండడానికి ఉంటుంది కదా, అలా మామూలు ఆఫీసుల్లో మామూలు పదవుల్లో నియమించాలి. నియమించిన తర్వాత ఇప్పుడు అదే చెప్తారు కదా, ఏది అలొకేట్ చేస్తారు, ఏ విభాగాన్ని అలొకేట్ చేస్తారు అనేది ఉంది కదా, ఏ విభాగానికి తీసుకుంటారు. తర్వాత ఈ పరీక్షలు నిర్వర్తించి ఈ పరీక్షల తదనంతరము ఈ ముఖ్యమైనటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో, ముఖ్యమైన బాధ్యతాయుతమైన స్థానాలు ఉన్నాయో వాటిల్లో నియామకం జరగాలి. అది చెప్తున్నాడు. ఎలా అంటే ఉపధాభిహి. అది ఎలాంటివి చెప్పాలి అంటే, ఇక్కడ ఇది చెప్పే ముందు కొంచెం నా ఒపీనియన్ చెప్తాను, మీరు తర్వాత మీరు ఆలోచించుకుని, ఎందుకంటే నేను 3 టెక్స్ట్లు కూడా రెఫర్ చేశాను గురువు గారిది. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ తెలుగుది, తర్వాత గణపతి శాస్త్రి గారిది చూశాను, ఆ తర్వాత కాంగ్లేజ్ చూశాను. ముగ్గురు కూడా ఏం చెప్పారంటే, వాళ్ళు మామూలుగా ఇందులో ఉన్నదాన్ని అనువాదమే చెప్పారనమాట. అయితే ఇక్కడ ఏమిటి మనం చూసుకోవాల్సింది అంటే, నిజానికి దీనిలో ఇంకేమైనా మనకి మన తర్కించుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ ఆస్కారం ఉందా అనేది మాత్రం కొంచెం మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఎందుకంటే మొదట్లోనే కొంచెము మన అయోమయానికి లోనయ్యే ఇది ప్రమాదం ఉంది. ఏమిటి అంటే, పురోహితం
అయాజ్య యాజన అధ్యాపనే నియుక్తం అమృష్యమాణం రాజా అవక్షిపేత్. ఇక్కడ ఇదంతా కూడా ఈయన గాని ఈ ముగ్గురు ఏమీ చెప్పలేదు గాని ఒక అతన్ని, ఒక పురోహితుణ్ణి అయాజ్యం అంటే యజ్ఞము చేయించడానికి తగనిది. యాజ్యం అంటే యజ్ఞం చేయించడం, అంటే చేయించదగని యజ్ఞాన్ని చేయించమని, యాగాన్ని చేయించదగని యాగాన్ని చేయించమని, అదే విధంగా యాజనం చేయకూడని యాగాన్ని చేయమని, అదే విధంగా అధ్యాపనకు అర్హుడ కాని వాడికి అధ్యాపనం చేయమని చెప్పాలి. చెప్పి అది మామూలుగా అంగీకరించని వాడిని అమృష్యమాణం, అలాంటి దానికి ఎవరైతే అంగీకరించరో అలాంటి అతన్ని రాజు అవక్షిపేత్ తొలగించేసేయాలి. ముందుగా అతనికి, ఒక పురోహితునికి చేయకూడని యాగాన్ని చెయ్యమని, చేయించమని, అదే విధంగా అధ్యాపనం చెయ్యమని చెప్పి అతను ఎందుకు అంగీకరించలేదు అనే ఒక దీని మీద కారణం చేత తొలగించాలి. తొలగించబడినటువంటి ఆ పురోహితుడు సత్రిభిహి, ఇక్కడ సత్రి, తీక్ష్ణ, రసద అనేది అంతా మనకు నెక్స్ట్ జస్ట్ మీరు ఒక 2 చాప్టర్లు అయితే గూఢచారి విభాగంలో వస్తుంది. గూఢచారులను ఎవరిని ఎలా నియమించాలి అనేది వస్తుంది. అక్కడ రకరకాల మన వాళ్ళ యొక్క అర్హతలను బట్టి, వాళ్ళ యొక్క విజ్ఞాన అర్హతలను బట్టి వాళ్ళకి నియమిస్తారు. అందువల్ల సత్రిభిః శపథపూర్వకం ఏకైకం అమాత్యం ఉపజాపయేత్. ఇక్కడ ఆ సత్రి గణానికి చెందినటువంటి గూఢచారుల చేత శపథపూర్వకం అంటే ఏమిటి, ఒక తప్పనిసరిగా, అంటే శపథము అంటే ఒక ప్రామిస్ అనమాట, ఒక ప్రమాణపూర్వకంగా చేసి పంపించాలి. ఎక్కడ ఎలా వెళ్ళాలి అంటే ఏకైకం అమాత్యం ఉపజాపయేత్. ఉపజాపం అంటే ఇక్కడ మనకి ఏదో కాకోలు కియం ఇత్యాదులు చెప్పినట్టు ఉపజాపము అంటే భేదాన్ని సృష్టించడం. పంచతంత్రంలో కూడా ఇలాంటిది వస్తుంది. ఈ కౌటిల్యుడు ఉపజాపం అని ప్రతిసారి చెప్తాడు. అంటే వాళ్ళని విడగొట్టాలి, ఒక్కొక్క అమాత్యుని దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళలో భేదాన్ని కలిగించాలి. ఎలాంటి భేదాన్ని కలిగించాలంటే, అంటే వాళ్ళకు ఉపజాపం చేయాలి అంటే వాళ్ళకి లేనిపోనిది కల్పించి చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, అధార్మికో అయం రాజా సాధు ధార్మికం అన్యం అస్య తత్కులీనం అవరుద్ధం కుల్యం ఏక ప్రగ్రహం సామంతం ఆటవికం ఔపపాదికం వా ప్రతిపాదయామః సర్వేషాం ఏతద్రోచతే కథం వా తవ ఇతి ప్రత్యాఖ్యానే శుచిరితి ధర్మోపధ. ఇదంతా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెప్పాడు. కాకపోతే దీని వెనకాల విపరీతమైనటువంటి మంత్రాంగం ఉంది. ఏమిటట అంటే, ఆ పురోహితుడు వెళ్ళాలి, వెళ్ళేం చేస్తాడు, అతని కింద కొంతమంది, అంటే ఇదంతా కూడా మనము ఇక్కడ అందుకే అన్నాను, ఇదంతా కూడా ఏమిటి అంటే నాటకీయము, ఇది ఒక డ్రామా అన్నమాట. అంటే నిజం చెప్పాలంటే ఎవరైతే ఈ పురోహితుడు ఉంటాడో ఆ పురోహితుడు కూడా మనకి ఈ రోజుల్లో చూస్తుంటాం సినిమాల్లో కానీ మరొక వేరే వాటిల్లో కానీ, అది అతన్ని వీళ్ళందరూ ముందే కూడా పలుక్కుని ఇతను రాజుగారు పదవి నుంచి తొలగించడం వల్ల అదేమవుతుంది, అందరికి తెలిసిపోతుంది, వీడేదో చేశాడు, వీడు బయటకు వచ్చాడు అనేది అది అక్కడ తెలిసిపోతుంది. ఇతన్ని ఏమంటారు సస్పెండెడ్ బై కింగ్, అట్లాంటి వార్తలు వస్తాయి. అలాంటి వాడు వెళ్ళి ఈ అమాత్య క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి అంటే ఒక్కడు కాదు కదా వెళ్ళేది, గుంపు ఉంటారు, చాలా మంది, ఒక టీం అన్నమాట. ఓ టీం విల్ గో. అది ఎలాగా వెళతారు, పురోహితుడు లాగా అని వెళ్ళరు. పురోహితుడు వేరే ఉంటాడు, గూఢచారులు వేరే ఉంటారు. గూఢచారులు జనరల్ గా మామూలుగా ఇన్ ఎనీ ఫామ్ దే విల్ గో. వెళ్ళి ఏం చేస్తారట అంటే, ఈ రాజు
అధర్మపరుడు, ఇతను దండగా, కాబట్టి ఒక మంచి అతన్ని రాజుగా చేద్దాము. అంటే ఇక్కడ అమాత్యులందరూ కూడా విడివిడిగా ఉంటారు, విడివిడి రూమ్లలో పెట్టి, ఇదంతా కూడా మనకు అబ్బో ప్రజెంట్ పాలిటిక్స్ కి అద్భుతంగా మీకు స్ఫురిస్తుంది. ఈ రోజుల్లో ఏదైతే పార్టీలు ఇటు ఇటు ఫిరాయింపులు ఇవన్నీ ఎలా జరుగుతాయి, హోటళ్లలో పెట్టి రూమ్లలో పెట్టిన దానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అన్నమాట. ఒక్కొక్కడి దగ్గరకు ఒక గూఢచారి లేదా ఒకతనే ఇద్దరు ముగ్గురిని మేనేజ్ చేయొచ్చు, సంఖ్యను బట్టి కదా మనకు. అందువల్ల వెళ్ళేసి ఏం చెప్తాడు, ఈ రాజు అధర్మపరుడు, అందువల్ల మంచివాడు, సాధు, ధార్మికం, అన్యం అస్య తత్కులీనం, అందువల్ల ఈ ఒక సాధు అయిన మంచివాడు, ఉత్తముడు, ధర్మపరుడు అయినటువంటి మరొక వ్యక్తిని, తత్కులీనం ఇతని కులానికే చెందిన వాడిని, అంటే ఉంటారు కదా దాయాదులు వగైరా, అవరుద్ధం అంటే వాళ్ళకు చెందిన వాడే. అవరుద్ధం అంటే ఏమిటి అంటే అరెస్ట్ చేయబడ్డవాడు అని అర్థం. స్టాప్డ్, అరెస్టెడ్ అంటే ఒక దగ్గర బంధించబడిన వాడు, వాడికి బంధించబడిన, మనం ఏమంటాము ఏదో హౌస్ అరెస్ట్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. ఆ విధంగా ఉంచబడిన వాడిని. లేదా కుల్యం, లేదా అదే కులానికి చెందిన తన్ని. ఏక ప్రగ్రహం అందరికి ఆమోదయోగ్యమైన వాడు, అంటే ఆ రాజాంతఃపురంలో అక్కడ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యతిరేకి కానివాడు. లేదా లేదా లిస్ట్ ఇస్తున్నాడు, సామంతం లేదా సామంతుడు అంటే ఏదో పొరుగున ఉన్నవాడిని. ఆటవికం ఆటవిక రాజు, ఔపపాదికం ఈ పర్వత ప్రాంతాల్లో ఉండేవాళ్ళని, వాళ్ళని ఎవరినన్నా రాజుగా చేద్దాము. సర్వేషాం ఏతద్రోచతే, ఇది అందరికీ అంగీకార యోగ్యంగా ఉంది. కథం వా తవైతి, నీ అభిప్రాయం ఏమిటి అంటే, దీనికి అంగీకరిస్తే వాడు ధర్మపరుడు కాడు, ఇది ధర్మోపద, ఇది వాడి యొక్క ధర్మానికి, అమాత్య ధర్మానికి పరీక్ష. ఇది నేను అలాంటిది చెయ్యను అన్నాడంటే దట్ క్యాండిడేట్ ఈస్ సెలెక్టెడ్. ఇతను అధర్మ కార్యాలకు ఒప్పుకోవడం లేదు అనేది ఫస్ట్ అంటాం కదా, పేపర్ 1 ప్రిలిమ్స్ అంటాం కదా, ప్రిలిమ్స్ ఆల్రెడీ ఓవర్. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అనమాట. కాబట్టి ఇక్కడ పేపర్ 1 ధర్మ పరీక్షలో నెగ్గినట్టు. ప్రత్యాఖ్యానే శుచి ఇది ధర్మోపద. ఇక్కడ ఏదైతే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారో మీకు కింద కూడా ట్రాన్స్లేషన్ గా సింపుల్ గా ఇచ్చారు. కానీ ఏమిటంటే ఒక్కొక్కడు చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ వెళ్ళి ఒకటే మాట ఇంత పెద్ద లిస్టు చెప్పరు. ఇతను ధర్మపరుడు కాదు, అందువల్ల ఇతని దాయాదున్నాడు అని ఒకతని చెప్పొచ్చు. ఇంకొకటి వెళ్ళి అక్కడ మన దేనిలో ఇతనికి సంబంధించిన వాడు ఉన్నాడు, ఇంతకంటే మంచివాడు, ఇతని పదభ్రష్టుడు చేసి అతన్ని ఎన్నుకోవచ్చు. ఇలా ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి చెప్పి అందరికి ఏం చెప్తారంటే ఒకటే మాట, అందరూ కూడా దీనికి అంగీకరిస్తున్నారు, మరి నువ్వు కూడా అంగీకరించినట్టయితే ఆ పని చేయొచ్చు అంటే ఈ అమాత్యుల గుంపు. ఇప్పుడు చూడండి, దిస్ పర్టిక్యులర్ అంశం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దీనికి కావలసినంత సరంజామా అంతా ఈ పారాగ్రాఫ్ లో మనకు లభిస్తుంది. ఎందుచేతనంటే ఈ విధంగా కుట్రలు చేసి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఓహో, అందరూ ఒప్పుకున్నారా? వీళ్ళకి మాట్లాడడానికి ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా. ఎప్పుడైతే మొబైల్స్, ఇంటర్కామ్స్, టీ తెచ్చేవాడు, కాఫీ తెచ్చేవాడు, కౌటిలుడు అలాంటి వాళ్ళు చేస్తాడా? అవన్నీ ఏమి ఉండవు. కాబట్టి అసలు గూఢచారికి ముందు గూఢచారి విభాగంలో చూసుకుంటారు. ఆ మూగ వాళ్ళను కూడా మన అపాయింట్ చేయొద్దు, అపాయింట్ చేయొచ్చు, కానీ మూగ వాళ్ళు కూడా సైగల ద్వారా ఈ మంత్ర భంగం చేసేటువంటి అవకాశం ఉంది అని ముందు చెప్పబోతాడు. నిజం చెప్పాలంటే ముందు గూఢచారి విభాగం చెప్పుకోవాలేమో, అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రకంగా తీసుకున్నప్పుడు సో మెనీ థింగ్స్ ఇవన్నీ కూడా ఇది ఒక టెస్ట్ యొక్క మార్గం చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఇదే విధంగా ఫైనాన్షియల్ దానిలో కూడా అది మళ్ళీ మనం నెక్స్ట్ చదువుకున్నాము. ఈ విధంగా ఏమిటి అంటే ఒక మనిషిని అపాయింట్ చేసే ముందు వాళ్ళకి అన్ని రకాల ప్రలోభాలకు ముందు గురి చేసి ఆ ప్రలోభాలకు లొంగని వాడిని మాత్రమే నియమించుకోవాలి ఆయా విభాగాల్లో అనేది ఆచార్య కౌటిల్యుడు కాదు, కౌటిల్యుని పూర్వవర్తులైనటువంటి ఆచార్యులు ఒక్కొక్కటి ఈ టెస్ట్ ఇలా చెప్తారు. అయితే ఈ పద్ధతి అన్ని చోట్ల ఇలాగే ఉండాలి, ఇలా రాజు ఇలాంటి వాడు చెప్పాలి, అదంతా ఏమనదు. కౌటిల్యుడు సింపుల్ గా ఏం చెప్తాడు అంటే
రాజును లేదా రాణిని వెళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. అంటే రాజు చెడ్డవాడు అని చెప్పక్కర్లేదు. మరొక రకంగా సాధించుకోవాలంటాడు చివరిలో. ముందంతా ఇలా చెప్తాడు, కానీ డైరెక్ట్ గా రాజును గాని రాణిని గాని దానిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక నిజం చెప్పాలంటే అది రేపు ఎవరు అమాత్యులు అవుతారో, ఎవరు ప్రధానమంత్రి అవుతారో తెలియదు. అనవసరంగా ఏమవుతుంది, ఆ బీజం, ఒక విష బీజం నాటినట్టుగా వాళ్ళ మనసుల్లో, అరే ఈ రాజు ఎలాంటి వాడు, అతను నుంచి పలానా వాడు చెప్పాడే, వాడు మళ్ళీ వచ్చి చెప్పడు కదా, ఇదంతా పార్ట్ ఆఫ్ టెస్ట్ అని చెప్పడు. అందువల్ల అక్కడ ఒక ఏమంటాం, దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది అని కౌటిల్యుడు చివరిలో 4 టెస్టుల తర్వాత చెప్తాడు. కాబట్టి ఇదంతా ఏమిటి అంటే, ఇది ఇప్పుడు ఆచార్యులు ఏం చెప్పారు, మనకి ఇంతకు ముందే చూసాం, వాళ్లకు తోచినంతలో నాటకీయంగా ఇలా చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ అంటాం కదండి, ఇప్పుడు మనం ఎలా ఫర్ ఎగ్జాంపుల్ అని మాట్లాడుకుంటున్నామో, ఆచార్యులు కూడా శాస్త్రాల్లో రాసేటప్పుడు ఇది ఒక మార్గము, ఇలా చెయ్యాలి అంటే ఈ మార్గాన్ని మీరు మలుచుకోవచ్చు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నట్టుగా మనం ఎలా ఏది అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు అనేది ఏదైతే ఉందో అది అన్నమాట. సో ధర్మోపద అయ్యింది, మిగతావి అయిపోతాయి. గూఢచారి విభాగం అది కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా, సాహిత్య రికార్డింగ్ ఆపేయచ్చు.